అన్నయ్య వెళ్ళొద్దన్నయ్య అని చెప్పేసి శ్రీకర్ అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక కమల్ కూడా దయచేసి వెళ్ళొద్దన్నయ్య, దండం పెడతాను, నువ్వు వెళ్ళకు అనేది కమల్ కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు. మీరు మీ వదినకే విలువిస్తున్నారు, నాకు అది అర్థమైంది. మేము ఈ ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు, మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, మీరు రానన్నారు కదా, మీ బాధ మీరు పడండి అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. అది కాదన్నయ్య, అమ్మ నువ్వేనా చెప్పమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అవని పేరు మీద ఉన్న ఇంట్లో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు, అందుకే అక్షయ్తో వెళ్ళిపోతున్నాను అనేది అనేస్తూ ఉంటుంది పార్వతి. అది కాదమ్మా అని కమల్ శ్రీకర్ అయితే ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అలా ఆగండి అమ్మ, వెళ్ళకండి అని బ్రతిమలాడేసరికి పల్లవి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్ పార్వతి వీళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని అయితే ఆగండి అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్రీయ. అలా అనేసరికి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏమైంది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మా నగలు మాకు ఇచ్చి వెళ్ళండి అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి అందరూ షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. శ్రీకర్ కూడా షాక్ అయ్యి, కమల్ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి శ్రీయ ఎలా అడిగేసింది అనేది అనుకుంటూ ఉంటాడు శ్రీకర్. కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బాగానే అడిగింది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక మా నగలు మాకు ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పేసి అయితే శ్రీయ అనేసరికి బామయ్య అయితే ఏంటి నా కోటల నగలు అడుగుతారా, నీకే హక్కు ఉందని ఆ నగలు అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది. అదేంటి బామ్మ, ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య దగ్గర ఉన్న నగలన్నీ మా ముగ్గురువే అని మీరు ముందే చెప్పారు కదా, ఈ కోట్లు విలువ చేసిన ఇల్లు అవని అక్క పేరు మీద రాసినప్పుడు నగలు మేము అడగడంలో తప్పులేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నీకేమైనా బుర్ర పనిచేస్తుందా, నువ్వు మా అమ్మ నగలు అడుగుతున్నావేంటి అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. తప్పేముంది అని అనేసరికి చెయ్యెత్తుతూ ఉంటాడు శ్రీకర్. ఇక శ్రీయ అయితే అలా ఉండిపోతూ ఉంటుంది. ఒరే ఆగురా అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది. పల్లవి అయితే అలా చూసేసరికి ఇక కమల్ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు నీ భార్య అన్న మాటకి నువ్వు చెయ్యెత్తి దించేస్తావు, అదే నా భార్యగానే ఆ మాట అంతే చెయ్యి దించకుండా బాద్దును అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అని చెప్పేసి చాలా సీరియస్గా పల్లవి వైపు కమల అనేసరికి అమ్మో శ్రీయకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, చేయకపోవడమే మంచిదయ్యింది అని పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు కమల్ వైపు.